ప్రతి గ్రామానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. బాపట్ల జిల్లాలో ఉన్న పేటేరు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ తయారు చేసే వ్యవసాయ పనిముట్లైన కొడవళ్లకు ఈ గ్రామం చాలా పేరుగాంచింది. ఈ గ్రామంలోని శ్రామిక నగర్లో నివసిస్తున్న సుమారు 100 కుటుంబాలు గత 80 ఏళ్లుగా కొడవళ్లను తయారు చేస్తూ తమ జీవనోపాధిని పొందుతున్నారు. వరి, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న వంటి వివిధ రకాల పంటల కోతలకు ఉపయోగించే నాణ్యమైన కొడవళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఈ క్వాలిటీ కొడవళ్లను కొనుగోలు చేయడానికి కేవలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు, రైతులు నేరుగా పేటేరుకు వస్తుంటారు. ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కొడవళ్లు ఎగుమతవుతుంటాయి. తెలంగాణ, కర్ణాటక వరకు ఇక్కడ నుండి వరికోత కొడవళ్లు కోస్తానికి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తీసుకువెళ్తూ ఉంటారు. ఇది మా తాతల కాడి నుండి ప్రసిద్ధి పొందిన ఈ మా వృత్తి కొడవళ్లు తయారు చేస్తూ ఒక దాదాపు 70-80 సంవత్సరాల బట్టి ఈ వృత్తిలోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈ వృత్తి జీవనోపాధిగా సాగిస్తున్నాము. మాకు ఇక్కడ కొడవళ్లు కొనడానికి ఈ చుట్టుపక్కల నుండి కూడా వచ్చి అనేక మంది దీని మీద బతుకుతున్నారు. ఈ కొడవళ్లు ఇటు నుండి ఒంగోలు కానీ, కడప, కర్నూలు, బద్వేలు మొత్తం ఈ గోదావరి జిల్లాలో కానీ, కర్ణాటక, మహారాష్ట్ర వరకు ఈ తెలంగాణలో కూడా ఈ కొడవళ్లు ప్రసిద్ధి పొందినవి. కాకపోతే మాకు కొంచెం గుర్తింపు కావాలి. ఈ కొడవళ్ళకి ఒక్కొక్క దానికి ఇక్కడ హోల్సేల్లో అమ్ముతూ ఉంటాము. హోల్సేల్ వచ్చేసరికి 70 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు అలా అమ్ముతూ ఉంటాము. అగ్రికల్చర్ సీజన్లో ఈ కొడవళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల కొడవళ్లు పేటేరులో తయారవుతుంటాయి. డిమాండ్ను బట్టి వీటికి ఆర్డర్లు వస్తుంటాయి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కొడవళ్ల తయారీదారుల పరిస్థితి ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. ఇటీవల పెరిగిన ఖర్చుల కారణంగా ముడి సరుకు కొనుగోలు చేయడానికి తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమ ఫైనాన్షియల్ స్టేటస్ అధ్వానంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా సలపల్లి మండలం అండి మాది. రామానగర్ గ్రామం. నా పేరు సుబ్బారావు. మా గురుగారు ఈయన మేస్త్రి. ఈయన ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి కత్తులు తీసుకెళ్తాం. క్వాలిటీ బాగుంటుంది. 50 మంది ఉంటాం కూడా కత్తులు బాగుంటాయని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కావాలని చెప్పి ఆయన చూసి కూడా మాకు రేట్గా చూసిస్తున్నాడు. అందుకని చెప్పి క్వాలిటీ కత్తులు తీసుకెళ్దామని మళ్ళీ వాడు వచ్చామండి. మా పేటేరు శ్రామిక నగరం, బాపట్ల జిల్లా. మేము మా 50 కుటుంబాలు ఉన్నాయండి. కుటుంబం చేసేవి 50 కుటుంబాలకి సరిగ్గా నచ్చలేదండి. వ్యాపారాలు సరిగ్గా లేక గవర్నమెంట్ తరఫు నుంచి నిధులు కావాలండి. గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా మాకు చూపిస్తే మార్గాలు, బ్యాంకు నుంచి రుణాలు చూపిస్తే బ్యాంకు నుంచి మేము దాన్ని బట్టి నడుతూ ముందుకు వెళ్తూ ఉంటాము. గవర్నమెంట్ తరఫు నుంచి నిధులు కావాలి మాకు. ఏ గవర్నమెంట్ ఇచ్చినా కానీ మాకు సహాయం చేయాలి. ఇంతవరకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. గవర్నమెంట్ ఈ చేతి వృత్తిని బతికించుకోవాలంటే ప్రభుత్వ సపోర్ట్ తప్పనిసరని కొడవళ్ల తయారీదారులు కోరుతున్నారు. తమ వృత్తిని కుటీర పరిశ్రమగా గుర్తించి రాయితీలు, రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను, తమ వ్యాపారాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ఆర్థికంగా చేయూత అందించాల్సిన అవసరం ఉంది.